పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ధర్నా చేయడం అనేది అతి నీచమైన చర్య. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో మేము 6 గ్యారంటీలు అమలు చేయడానికి మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, కింది స్థాయిలో ఉన్న నాయకులు కానీ మా దృష్టి అంతా కూడా దానినే ఉంది. వచ్చ కాంగ్రెస్లోకి లోకమంతా పచ్చగానే అన్నట్టు వాళ్ళు ఏదైతే ఇంతకుముందు దొంగదండాలు, ఇసుక కానీ, మురం కానీ, భూకబ్జాలు కానీ ఇవన్నిటిని మేము వచ్చిన తెల్లారి నుంచే ఆపేసినాం. గంజాయి కానీ గంజాయి మరి గత 8 నెలల కింద విచ్చలవిడిగా రాష్ట్రంలో కానీ కాన్స్టిట్యున్సీ నెంబర్ 1గా ఉండే గంజాయి సప్లైలు. దానికి మరి మన చిన్నదొర గారి నాయకత్వం వహించిన విషయం అందరికీ తెలిసింది. ఈరోజు అవన్నింటినీ మా సునీలన్న గారి నాయకత్వంలో విజయవంతంగా అడ్డుకున్నాం. వాళ్లకు ఎక్కడా కూడా అవకాశం లేదు దొంగ పనులు చేయడానికి. అవకాశం లేక ఏం చేసిందో వాళ్ళ మధ్యలో వాళ్ళు తాయి కొట్లాడుకొని ఒక డ్రామా క్రియేట్ చేసేసి ఇదంతా కూడా ఉసుక దందా చేస్తున్నారు, మురం దందా చేస్తున్నారు. మరి ఎక్కడ లేదు ఉసుక దందా లేదు, మురం దందా లేదు. మరి ఇక్కడ ఏసీలు ఉంటే వాళ్ళు ఆధారాలతో సహా నిరూపించాలా. అధికారులు ఉన్నారు, పోలీసు యంత్రాంగం ఉన్నది. ఖచ్చితమైన ఆధారాలతో నిరూపించినట్టయితే మా పార్టీ వాళ్ళు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ, ఇతరులు ఎవరైనా శిక్షించడానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అనవసరంగా బట్టగాల్చి మీరు వేసే అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఊరుకోదని మీ అందరికీ ఈ పత్రిక ముఖంగా హెచ్చరిస్తున్నాం. మేమంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలనే దృష్టి మీదే ఉన్నాం తప్ప మాకు రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, వాటిలో ఎలా గెలవాలనే ఆలోచనతోనే ఉన్నాం తప్ప ప్రజలకు అన్ని పథకాలను అందించి తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రాబోయే ఎన్నికలలో మీరు ఏదైతే ఈరోజు ధర్నా చేస్తున్నారో ఆ ధర్నా అనేది కనబడకుండా పోయే రకంగా పరిపాలన చేస్తామని చెప్పేసి పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా ప్రజలు ధర్నా చేసేవాడిని ఇచ్చి అనుకునే రకంగా మా పరిపాలన రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందడేసుకుంటాం. మేము ఈ తాటాకుల సప్పులకు కుందేలు భయపడే పరిపాలన కాదు మాది. మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా సునీలన్న గారి నాయకత్వంలో, అట్లాగే మా కార్పొరేషన్ చైర్మన్ గారి నాయకత్వంలో పటిష్టమైన పరిపాలన, న్యాయవంతంగా, నీతిబద్ధంగా ఎవరైతే అట్టడుగు స్థాయిన పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే రకంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. మీరు చేసే ధర్నాలకు కానీ ఇతరత్ర చిన్న కార్యకలాపాలకు భయపడేదే కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ముందర పెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలను మీరు రక్షించినట్టయితే కనీసం 10 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి రావడానికి ప్రజలు మరి అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేసుకోవడం తప్ప బట్టే బుద్ధగల ప్రయత్నం చేస్తే మీరు తోడుకున్న బృందాలు మీరే పడిపోతారని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. జై కాంగ్రెస్. నిన్న ఏదైతే భీమగల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారో అది అనవసరంగా మా నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే మొన్న జరిగినటువంటి పరిణామాలకు అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. గతంలో మీరు చేసిన అక్రమ దందాలు ప్రజలు గుర్తించే మిమ్మల్ని ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీ అక్రమాలు అంతా ఇంత కాదు. ఇవాళ ఇసుక మాఫియా కానీ, మురం దందా కానీ, భూ కబ్జాలు కానీ ఎన్ని కబ్జాలు చేసిరో, ఎన్ని అవినీతి చేసిరో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలు గుర్తించే మిమ్మల్ని వల్ల ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అనవసరంగా మా నాయకులైనటువంటి సునీల్ అన్న గారి పైన కానీ, ఇరావత్రి అనిల్ అన్న గారి పైన కానీ, మానవ మోహన్ రెడ్డి అన్న గారి పైన కానీ, అన్వేష్ రెడ్డి అన్న గారి పైన కానీ అసత్య ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ చెప్తున్నాం.
మరోసారి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదు.